వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకు తెలిసిందే స్మితా సబర్వాల్ చేసే కాంట్రవర్సీ ఇంత అంత కాదు. ఒక ఆఫీసర్ హోదాలో ఉండి దట్టు ఒక గవర్నమెంట్లో ఒక ఉద్యోగస్తులాగా ఉండి పబ్లిక్కి సర్వీస్ చేయాల్సిన పబ్లిక్ సర్వెంట్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళపైన చేసిన ట్వీట్తో పాటు దాన్ని కంటిన్యూగా సమర్థించుకోవడం, దాదాపు ఒక 10 ట్వీట్లు వాటిని సమర్థించుకుంటూ పెడుతుంది. సో దీనిపైన అసలుకి మేడం ఉన్నారు, మనతో మాట్లాడదాం. బాలలత మేడం, ఎందుకంటే తను చేసిన ట్వీట్ని ఫస్ట్ టైం తనే వ్యతిరేకించడంతో పాటు అది చేయడం తప్పు, ఖచ్చితంగా వెంటనే క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్స్ ఎన్నో చేశారు మేడం. సో అసలుకి ఒక అధికారిని ఇట్లాంటి ట్వీట్స్ చేయడం ఎంతవరకు రైట్? ఆమెకి ఏం హక్కు ఉంది? సో ఎట్లాంటి జస్టిస్ వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ గురించి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలలత మేడం అంటే చాలామందికి ఒక గౌరవం, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక ట్వీట్ని మీరు వెంబటే రెస్పాండ్ అయ్యేలోపే దాదాపు ఎంతమంది మీకు కాల్స్ చేశారు? నిన్న మార్నింగ్ నుంచి కొన్ని వందల మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, మేడం ఇది అన్యాయం, మా తరపున మీరు మాట్లాడాలి, మీరు ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, మీరు బయటికి రావాలి, మాట్లాడకపోతే మ్యామ్ మేము ఊరుకోమని చెప్పి చాలామంది నిరుత్సాహానికి గురయ్యి చాలా వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా వివక్షకు గురయ్యారు. అట్లీస్ట్ స్టేట్ వాళ్ళకి న్యాయం చేస్తుంది అనుకున్నారు. ఇలాంటి ఆఫీసుల కామెంట్ వల్ల రేపు వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ వస్తాయా, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, వాళ్ళు ఎంత హీనంగా చూస్తారు సొసైటీలో, మేడం మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి చాలామంది విద్యార్థుల తరపున నేను వచ్చానండి. సో ఇప్పటికే విద్యార్థులు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అన్ని ఇబ్బందులు పడ్డా కానీ చాలా కష్టపడి చదువుతారు, వాళ్ళ నాలెడ్జ్ చాలా గ్రేట్. అట్లాంటి నాలెడ్జెస్ పర్సన్స్ పైన ఇట్లాంటి ట్వీట్ చేయడం ఎట్లా తీసుకోవచ్చు అసలు? ఈవిడికంటే చాలామంది దివ్యాంగులు పని బాగా చేయగలరు, బాగా తెలియగల వాళ్ళు, అలాంటి స్టూడెంట్స్ నా దగ్గరే ఉన్నారు. ఈవిడ అలా అనుచిత వ్యాఖ్యలు చేయటము ఇన్సెన్సిటివ్గా, ఒక దివ్యాంగులు పైలట్ అయితే ఎయిర్లైన్స్ వాళ్ళు హైర్ చేసుకుంటారా, ఒక సర్జన్ అయితే ఎవరైనా ట్రస్ట్ చేస్తారా ఆపరేషన్ చేయించుకోవడానికి, అలా వ్యాఖ్యలు చేసే శక్తి కానీ ఆ లోకల్ స్టాండే అంటే అధికారం ఆవిడకి లేదు. ఎందుకంటే ఇంతకంటే గొప్పవాళ్ళు పైలట్స్ ఉన్నారు, గొప్పవాళ్ళు సర్జన్స్ ఉన్నారు, ఆవిడకి తెలియదు. ఆవిడ ఏంటంటే సోషల్ మీడియాలో ఐడెంటిటీ కోసం ఇలాంటివి చేస్తున్నారు, కానీ ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో తలదూస్తున్నారు. కానీ ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆవిడపైన యాక్షన్ తీసుకోవాలి, డిఓపిటీ మినిస్ట్రీ కూడా ఆవిడపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది సిసిఎస్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్కి ఇది వ్యతిరేకం. దాంతోపాటు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో సెక్షన్ 92 కింద ఇది పెద్ద నేరం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే, డిస్క్రిమినేటరీ డెరగేటరీ రిమార్క్స్ చేస్తే చాలామంది కేసులు పెడతామంటే నేను ఆపి ఆవిడ కొంచెం టైం ఇద్దామని చెప్పి నేను వచ్చాను. మేడం, మనకి హైకోర్టే చెప్పిన సందర్భాలు ఐపీఎస్ ఇష్యూస్లో, అట్లాంటిది ఒక ఐఏఎస్ అధికారిని తనకి ఏమైనా హక్కు ఉందా మాట్లాడడానికి? అసలు ఆవిడకి సోషల్ మీడియాలో మిస్యూజ్ స్టేట్మెంట్ చేసే హక్కే లేదండి. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే ఆఫీసర్లు, ఇన్స్టా ఆఫీసర్స్, ఇన్స్టా ఐఏఎస్, ట్విట్టర్ ఐఏఎస్లు అయిపోయారనమాట. వీళ్ళు పని గవర్నమెంట్ సరిగ్గా వీళ్ళకి ఉద్యోగం వస్తే అంత టైం ఉండదు. ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తుందంటే ఆవిడకి ఎంత టైం ఉందో చూడండి. కాబట్టి ఈవిడికి ఇచ్చే అధికారం లేదు, అలాంటి స్టేట్మెంట్స్ ఒక కమ్యూనిటీ యాజ్ అ హోల్ ఇచ్చే అధికారం కూడా లేదు. ఆవిడ పర్సనల్ విషయాలు ఎవరైనా కామెంట్ చేస్తే కేసులు వేసేసింది. ఒక కమ్యూనిటీ మీద ఇలాంటి కామెంట్స్ ఎలా పెట్టొచ్చు? ఆవిడకి ఆ హక్కు ఉందా మీరు చెప్పండి? లేదు. ఖచ్చితంగా సీఎం గారు దీన్ని ఖండించాలి. సో మరి మీ డిమాండ్స్ ఏంది? ఎందుకంటే ఒకవైపు మీరు ఖండించాలని చెప్తూనే ఉన్నారు, ఈవెన్ ట్విట్టర్ వేదికగా కూడా ఆల్రెడీ చెప్పారు. అయినా కానీ ఆ ట్వీట్స్ అట్లా కంటిన్యూ అవుతుంది. తను పెట్టిన ట్వీట్ ఇప్పటివరకు కూడా బ్యాక్ తీసుకునే పరిస్థితి లేదు. సో ఫర్దర్ మీ కార్యాచరణ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? 24 అవర్స్ లోపల ఆవిడ ట్వీట్ని విత్డ్రా చేయాలి. 24 అవర్స్ లోపల డిజేబుల్డ్ కమ్యూనిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కమ్యూనిటీకి స్పెషల్ అపాలజీ తీసుకోవాలి. లేకపోతే సీఎం గారు, సిఎస్ గారు ఆవిడపైన యాక్షన్ తీసుకోవాలి. అది జరగకపోతే శాంతియుతంగా మేము జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థల్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తాం. అందరూ నిరాహార దీక్ష కూర్చుంటాం. మాతో పాటు కేవలం మేమే ఉన్నారనుకున్నారు. సభ్య సమాజం, పౌర సమాజం, యువత, మహిళా హక్కుల సంఘాలు అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చి కూర్చుంటాం. మేడం, ఇంకొకటి, తను ఎవరు అసలు అంటే పబ్లిక్కి నేరుగా వెళ్ళి సర్వీస్ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళు చెయ్యలేరు అని ట్వీట్ పెట్టడం ఎట్లా తీసుకోవచ్చు? ఆవిడ అసలు ఏ విధంగా అర్హత ఉందో తెలియదండి. ఆవిడ ఎప్పుడైనా ఎన్ని అడుగులు వేసిందో నేను కావాలి, నాకంటే ఫాస్ట్గా పని చేయగలదో లేదో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చాపర్ ఎక్కి తిరిగిన వ్యక్తి, గవర్నమెంట్ వెహికల్స్ వాడిన వ్యక్తి ఆవిడ అండి మా దగ్గరకు వచ్చి మాట్లాడేది. ఆవిడ అండి దివ్యాంగుల గురించి క్వశ్చన్ చేసేది. చాలా ఆవిడకి దీనిలో ఆవిడ మయోపిక్ విజన్, అంటే మనసు లేని తనం కనిపిస్తుంది నాకు. ఆవిడకి సెన్సిటివిటీస్ లేవు, సున్నితత్వం లేదు. ఒక సమాజం ఉంది వెనకాల, నేను పెట్టేది బాధ్యత లేకపోతే పెడితే వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు అనేది లేదనమాట. అందుకే విత్డ్రా చేసుకోమని అడుగుతున్నాను. మేడం, ఇంకొక సందర్భంలో సరిగ్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను 9 సంవత్సరాల క్రితం స్మితా సబర్వాల్ గారు సెక్రటరియట్లో, పాత సెక్రటరియట్లో ఉన్నప్పుడు ఒక అవుట్లుక్ మ్యాగజైన్
మీకు గుర్తుంటుంది. అవుట్లుక్ మ్యాగజైన్ ఇష్యూ జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళింది, హ్యూమన్ రైట్ కమిషనర్ని ఆశ్రయించింది, వాళ్ళని దిగి సారీ చెప్పేంత వరకు కూడా పోరాటం చేసింది. ఆ సందర్భంలో అందరూ కూడా తనకి సపోర్ట్ చేశారు. కానీ అట్లాంటి అధికారిని ఇప్పుడు ఇట్లాంటి ట్వీట్స్ చేయడం, దాన్ని వెనక్కి తీసుకోకపోవడం ఒక మొండి వైఖరిలానే అనిపిస్తుంది. 100% ఆవిడ ఇది మొండి కాదు, అహంకారం. నేను చెప్పింది రైటు అంటే ఏ వ్యక్తికి కూడా ప్రపంచంలో నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మనం చెప్పింది రైట్ అవ్వదు. దానికి అన్ని పార్శ్యాలు ఉంటే, అన్ని కోణాలు ఉంటే సమాజాన్ని ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో ఈవిడెవరు జస్ట్ ఒక ఐఏఎస్ అనేది మాత్రాన గవర్నమెంట్ అంటే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ పట్టుకుని ఏది పడుతుంది మా మీద రాయడానికి ఆవిడకి ఆ హక్కు లేదు. దీన్ని ఖండిస్తున్నాం. 24 గంటల లోపల క్షమాపణ చెప్పకపోతే వీఆర్ గోయింగ్ టు ఫైట్ బ్యాక్. సో నియర్గా తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సో ఇంకొకసారి ఇట్లాంటి ట్వీట్స్ చేయకుండా ఉండాలి అంటే ఆవిడే కాదు, ద ఎంటైర్ కమ్యూనిటీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఇంకెవరైనా సరే భూమి మీద అందరికీ ఒకటి చెప్తాను, నెవర్ జడ్జ్ ఏ పర్సన్ బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ ఎబిలిటీ. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, ఫిజికల్ ఫిట్నెస్ చూసి జడ్జ్ చేయకండి. ఐఏఎస్లు అవ్వాలంటే అందగతలు అవసరం లేదు, ఐపీఎస్లు అవ్వాలంటే జిమ్ ట్రైనర్స్ అవసరం లేదు. మానసిక పరిపక్వత, మెంటల్ ఎబిలిటీస్ ఉంటే పరిగెత్తకపోయినా అందరినీ పరిగెత్తించగలరు. అది మీకు తెలియాల్సిన నీతి. ప్రపంచం మారుతుంది. ట్రెడిషనల్ ఆర్థడాక్స్ కలోనియల్ మైండ్ సెట్ అంటారు మేము ఐఏఎస్ ఆఫీసర్స్, మేము ఏదైనా మాట్లాడినా చెల్లుద్దని ఆ మైండ్ సెట్ మార్చుకుంటేనే మీరు మీ పైన విప్లవం రాదు, లేదా ప్రజా విప్లవం తొందరలోనే ఉంది. మేడం ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నా. గత ప్రభుత్వం ఒక ట్రాన్స్జెండర్స్ని గుర్తింపు తీసుకోవాలని ఒక గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ జాబ్ చేయడం కావచ్చు, ఒక నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒక డిస్టిక్ కోర్టులో వాళ్ళకి ఒక జాబ్స్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా ఇచ్చి ఒక వైపు ఎంకరేజ్ చేసింది పాత గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఇట్లాంటి ట్వీట్స్ చేస్తున్నారు, అందరు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ తరపున స్పందన అంటే అడిగేవాళ్ళు రావాలి, పోరాడేవాళ్ళు రావాలి. చిన్న చిన్న కమ్యూనిటీస్, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కానీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ కానీ, కొన్ని సెక్షన్స్ వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ దాకా రావడానికి రాలేదు కదండి. ఇలాంటి కమ్యూనిటీస్ని అవమానపరిచి, వాళ్ళని బలహీనపరిచి, వాళ్ళు ఇబ్బంది పెట్టి ఈవిడికి ఏమొస్తుంది నాకు తెలియదు. దీని మొత్తానికి ఆమెకు వచ్చేది ఏంటి తెలుసా? సెలబ్రిటీ స్టేటస్, సెన్సేషన్, అంతే. బియాండ్ దట్ ఏమీ రాదు. ఇలాంటి వాటిపైన ఖండించకపోతే ప్రభుత్వం కూడా తప్పు అవుతుంది. ఖండించాలి. ఈరోజు సిఎస్ గారు, సీఎం గారు ఖచ్చితంగా ఖండించాలి. యాజ్ పర్ ఆఫ్ లా ఫర్దర్ ఏం చేయబోతున్నారు? 24 గంటలు చూస్తామండి. ఖచ్చితంగా నేను ఆపినా మా వాళ్ళు ఆగరు, ఆవిడపైన కేసు పెడతారు. 5 ఏళ్ళ శిక్ష ఉంటుంది ప్రూవ్ అయితే. అది ప్రూఫ్ అందరి దగ్గర ఉంది. కేసు పెడతారు. రెండోది నిరసనలు శాంతియుతంగా, వి ఫాలో గాంధీయన్ మెథడ్స్. శాంతియుతంగా అందరూ ప్రొటెస్ట్ చేస్తాం. దాన్ని ఆవిడ దిగొచ్చేదాకా మేము ఊరుకోం. సో మేడం స్మితా సబర్వాల్ గారు, సో మీకు ఇప్పటివరకు మేడం చెప్పింది విన్నారనుకుంటా. 24 గంటల పాటు డెడ్ లైన్. మీరు చేసిన తప్పుని ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఆ ట్వీట్ని బ్యాక్ తీసుకోవడంతో పాటు అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో అటు గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనం కూడా చూద్దాం.